వచ్చారన్నారు. ఆదోని జిందాబాద్ మిమ్మల్ని బట్టి. ఎందుకంటే ధైర్యంగా మార్దాన్ విషయంలో మీరు రావడం చాలా సంతోషం. చాలామంది ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తమ్ముడు అన్నట్లు సంపాదన మీదనో వాటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఇలాంటి ఓవైసీ లాంటి వారు, ఓవైసీని కన్నటువంటి మా మామ నజీర్ మామగారితోనేమి, వీరి కుటుంబం అంతా మంచి బాడీ బిల్డర్స్. అంటే ఓవైసీ తాతగారి గురించి కూడా గతంలో నేను చెప్పాను. మీరు గద్వాలు పోతే గద్వాల ఎత్తిన రారాజు అని చెప్పొచ్చు. సినిమాలు చూస్తాం గద్వాల గురించి. చిరంజీవి గారు అయితేనేమి, అది మా మామ తండ్రి గారు చెప్పడం అంటే ఒక పెద్ద గంట, ఆ గంటను ఎత్తాలని చెప్పేసి మొత్తం భారతదేశం మొత్తం అంటే ఒకే వ్యక్తి ఎత్తే దాన్ని తగిలియాలని అప్పట్లో చాలా ప్రకటనలు చేస్తే ఎవరు ముందుకు వచ్చి రాలేదు. చాలా మంది ఫెయిల్ అయ్యారు. కానీ పార్లపల్లి కరీం సాబ్ అని ఇక్కడున్న పార్లపల్లి చిన్న విలేజ్ లో ఒక రైతుగా ఉన్నటువంటి ఓవైసీ వాళ్ళ తాతగారు ఆ పెద్ద గంటనెత్తి ఎన్నో ఇప్పుడు కోట్ల విలువ చేసే మాన్యం భూములను కూడా అక్కడ ఉన్నట్టు రాజు ద్వారా స్వీకరించి ఒక పెద్ద ఉన్నత స్థానం సంపాదించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మనవడిగా ఉండి ఈరోజు ఇంత మంచి మార్గాన్ని అయితే ఇంత కార్యక్రమం నడిపించేందుకు ప్రత్యేకంగా నా అల్లుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. మంచి అటాచ్మెంట్ ఉన్న ఫ్యామిలీలో పుట్టి ఇంతమందిని ఇక్కడ కలిపినందుకు ప్రత్యేకంగా నా అల్లుడికి అభినందన తెలియజేస్తున్నాను. ఇంకో రెండో సక్సెస్ఫుల్ కూడా ఈ కుటుంబం గురించి చెప్పాలనుకుంటున్నాను. మా అల్లుడు ఇంతెత్తుంటాడు, మా మామగారు ఇంతెత్తుంటాడు, వీళ్ళ తాతగారు అంటే మా అల్లుడు తాతగారు ఇంతే ఉంటాడు. అయినా కానీ అంత పెద్ద గంట ఎత్తినాడంటే ఎలా గుండె ధైర్యం ఉంటే ఆలోచించుకోవాలి. రెండోది అత్యున్నతమైన విషయం ఏమంటే ఆయన ఆ కాలానికి ఒక ఎత్తుల బండి తయారు చేసుకున్నాడు. ఒక ఎత్తుల బండి. ఆ ఎత్తుల బండి కూడా ఏమమ్మా ఆయన సైజు తగ్గట్టు చక్రాలు, ఆయన సైజు తగ్గట్టు బాడీ తయారు చేసుకొని ఒక పెద్ద రైతుగా తయారాడు. ఈ కాలంలో మనము నేను నల్లగుంటే డల్ అయిపోతాను, నేను పొట్టుకున్నానని డల్ అయిపోతుంటాను, నేను యాక్టివ్ లేనని ఫీల్ అవుతుంటాను, వాడికంటే నేను బాగున్నా డల్ అవుతాను. కానీ ఆ కాలంలోనే ఆ కష్టకాలంలో పార్లపల్లి కరీం సాబ్ గారు ఆ చిన్న ఎద్దుల బండి కట్టుకొని ఇక్కడున్న పొలాలని ఆయన చేసినవే. సొంత పొలాలు కాకుండా ఇతరుల పొలాలు కూడా ఆ కాలంలో చేసి పెద్ద రైతుగా ఉండి ఇవన్నీ మా పొలాలే అమ్మమ్మ, ఇవన్నీ ఈ పొలాలుగా ఉండేవి. ఈరోజు ఓవైసీకి వచ్చిందంటే ఆ బలమంతా పార్లపల్లి కరీం సాబ్ గారు అనే వాళ్ళ తాతగారు. అంటే ఆయన ఏనాడు వెనకబాటు తరానికి పోలేదు, సక్సెస్ఫుల్గా ఉన్న వ్యక్తి. ఈ కాలం మనం చిరంజీవి, బాలకృష్ణ ఎందరన్నా హీరోలు అంటాం. ఈజ్ అ రియల్ హీరో వీళ్ళ తాతగారు. కాబట్టి చిన్నతనం నుంచి నాకు ఎట్లా అటాచ్మెంట్ కుటుంబము. చిన్నప్పటి నుంచి మాకు మేనమామలు వీళ్ళు. పెద్ద మామ అయితేమి, తులసి మామ అయితేమి, నజీర్ మామ అయితేమి, నూర మామ అయితే చాలా ఫేమస్ గల కుటుంబం ఈ ప్రాంతంలో. అలాంటి గొప్పతనాన్ని ఇంకా తగ్గకుండా నా అల్లుడు కాపాడినందుకు అల్లుడిని అభినందిస్తూ మీరందరూ రాబోయే దినాల్లో మరో పార్లపల్లి కరీం సాబ్ గా మీరు తయారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.